పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సమాంతరంగా అమలు చేస్తున్నామన్నారు నిమ్మల. 5 ఏళ్ల జగన్ అరాచక పాలన విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలతో సాగిందన్నారు. గత 5 ఏళ్లు పదవులు అనుభవించి అభివృద్ధిని పట్టించుకోలేని గొడ్డల పార్టీ మాట్లాడే అర్హత లేదన్నారు. వీధుల్లో తిరిగే హక్కు కూడా లేదన్నారు మంత్రి నిమ్మల. ₹1,70,00,000 ఈరోజు నిధులు ఇవాళ మంజూరు. అంటే ఈ రకంగా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు మన పెద్దలు, మనం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉంది. గతంలో 5 సంవత్సరాల వైసీపీ పాలన మనం చూసాం. 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమాన్ని మాయ చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు ధ్వంసమైనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పాలన. మళ్ళీ 2 ఏళ్లలోనే వారు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ, పడకేసినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఈవేళ వరుసగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వారు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేయడానికి మనకి 24 గంటల సమయం కూడా సరిపోవడం లేదని అంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఎంత పెద్ద ఎత్తున చేశారో అదే మాకు ఉదాహరణ. మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ తిరుగుతూ ఉంది. గొడ్డల పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు ఇవే గొడ్డల పార్టీకి తెలుసు. 3,70,00,000